అమర్ గారు. హలో. అమర్ గారు. యాహ్! సో, అంటే సీరియల్స్‌లో మీకు ఒక సెపరేట్ స్టార్డమ్ ఉంది. ఫ్యాన్స్‌లో కానివ్వండి, ఒక ఆడియన్స్‌లో ఒక ఇంటి మనుషులు చూసుకుంటారు. పక్కింటి అబ్బాయిలే చూస్తారు. సో, అట్లాంటి స్క్రిప్ట్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్‌లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్ నాకు ఖచ్చితంగా ఈ మూవీ నుంచి చేయాలి. అది ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి ఈ మూవీలో మీరు ఒప్పుకోవడానికి? ఇందులో మలుపు నేనేదైతే మీకు ఇంటర్వెల్ పాయింట్ చెప్పానో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ హీరోయిన్‌ని ఇష్టపడే విధానం నాకు నచ్చింది. ఎలా ఇష్టపడతాడు అనేది. అండ్ నాతో పాటు ఉన్న కో ఆర్టిస్ట్‌తో మింగిల్ అయ్యే సీన్స్ గానీ, ఆ ట్రావెల్ నాకు చాలా బా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నేనొక్కడినే పరిగెత్తాలి ముందుకనుకుంటే అది పరిగెత్తలేము. అందరం కలిసామనుకోండి అది సినిమా ఇంకా బా పరిగెడతది. సో, అటువంటి కథే 'సుమతి శతకం.' అందుకే నాకు వినగానే నాకు బాగా నచ్చింది. అది కూడా నేను ఒకే రోజు మొత్తం వినలేదండి. ఫస్ట్ హాఫ్ ఒక రోజు విన్నాను. సెకండ్ హాఫ్ ఒక రోజు విన్నాను. అంత క్లారిటీగా చెప్పారు నాకు. డైలాగ్ టు డైలాగ్. ఆల్రెడీ ఇట్స్ ఎ బాండెడ్ వన్. మొత్తం చెప్పిన తర్వాతనే నాకు బాగా నచ్చింది. దిస్ ఈస్ మై జోన్. ఇది నా జోన్. ఇది కంఫర్టబుల్ జోన్. అంటే ఎగ్జాస్టెడ్ చేయకోకుండా ఎక్కువ హెవీ ఓవర్‌గా డైలాగ్స్ అవన్నీ ఏమీ అంటే నాకు సెట్ అవ్వదు. సెట్ కానివి చేసి అనవసరంగా నేను మళ్ళీ దేనికి పనికి రాకుండా పోవడానికంటే నాకు పనికొచ్చేవి చేసుకుంటూ ముందు పనికొద్దాం అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సాయి గారు, సో మీరు లో బడ్జెట్లో వెళ్ళాలని కొత్త వాళ్ళని తీసుకున్నారా? లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, నేను కూడా ఫస్ట్ మూవీతో వస్తున్నాను కాబట్టి ఏ ఉద్దేశంతో కొత్త వాళ్ళని సినిమా తీసుకున్నారు? ఇండస్ట్రీలో